హిండెన్బర్గ్ ప్రస్తుతం సెబీని టార్గెట్ చేయడానికి ఒక కారణం ఉంది. గతంలో అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ ఇటువంటి ఆరోపణలే గుప్పించింది. ఇది అప్పట్లో తీవ్ర వివాదమైంది. ఒక్క రిపోర్టుతో అదానీ గ్రూప్ కు లక్షల కోట్లలో నష్టం వాటిల్లింది. అదానీ గ్రూప్ కు ప్రధాని మోదీ సహకారం ఉందని, ఈ సహకారం వల్లే అదానీ భారత కుబేరుడుగా ఎదిగారని రిపోర్టులో ఆరోపించింది. దీంతో పాటు విదేశాల్లో అదానీ గ్రూప్ చాలా అవకతవకలకు పాల్పడిందని, దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఈ రిపోర్ట్ వల్ల అదానీ గ్రూప్ తాత్కాలికంగా నష్టపోయింది. దాదాపు 9 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో న్యాయస్థానం ఓ కమిటీ వేసి విచారణ జరిపించింది. ఈ విచారణలో సెబీ కీలకంగా ఉంది. స్టాక్ మార్కెట్ లో ఎటువంటి అవకతవకలు జరిగినా వాటిపై విచారణ జరిపించాల్సింది సెబీనే. అందుకే ఈ సంస్థ అదానీ గ్రూప్ పై విచారణ జరిపింది. సమగ్ర విచారణ అనంతరం అదానీ గ్రూప్ ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని, హిండెన్బర్గ్ చేసినవి బూటకపు ఆరోపణలని తేల్చింది.